ప్రైజ్ ది లార్డ్. ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. బైబిల్లో దేవుడు మనలను ఒక మందిరముగా పోల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ దేహమే దేవుని ఆలయము, ఆ దేవుని ఆలయంలో నేను నివసించుటకు ఇష్టపడుచున్నానని దేవుడు మనతో మాట్లాడినట్టుగా చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 24వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉంది: గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మును లేవనెత్తుకొనుడి. దేవుడు వాక్యంతో మాట్లాడుతున్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. ఒక్కసారి మనం ఆలోచిద్దాం. గుమ్మమునకు తల ఉంటుందా? గుమ్మం ఎప్పుడైనా తల పైకెత్తుతుందా? అసలు గుమ్మమునకు తల ఉంటుందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు మాట్లాడింది మన ఇళ్లల్లో ఉన్నటువంటి గుమ్మమును గూర్చి కాదు, ఇంటి బయట ఉన్న గేటును గూర్చి కాదు. దేవుడు మాట్లాడుతున్నది ఆత్మ సంబంధమైన గుమ్మము. దేవుడు మనుషుని ఒక మందిరముగా పోల్చి ఉన్నాడు. ఆ మందిరంలో ఒక గుమ్మం ఉంటుంది. ఆ గుమ్మమే మనం గుమ్మము వంటి వారము. మనము దేవుని మందిరము. దేవుడు మన తలను పైకెత్తమని చెప్తూ ఉన్నారండి. అంటే దాని అర్థం ఏమిటంటే మన తల కిందికి ఉంది అనగా దాని అర్థం ఏమిటో తెలుసా? మన తల క్రిందకి మనం చూస్తూ ఉన్నాం. దాని అర్థం ఏమిటంటే క్రింద అనేది ఈ లోకానికి, ఈ భూలోకానికి, భూ సంబంధమైన విషయాలకు సూచనగా ఉన్నది. మన తల, మన దృష్టి, మన ఆలోచన భూ సంబంధముగా ఉన్నట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు, మీ తలను మీరు పైకెత్తండి. కింద ఏమున్నదంటే భూలోకంలో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. దేవుని వాక్యంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: ఈ లోకము, ఈ లోక ఆశలు అన్నీ గతించిపోవును, ఈ భూమి కూడా పంచవేంద్రముతో లయమైపోవును. కాబట్టి భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకునకుడి. ఈ లోకంలోనే మీరు బ్రతకాలి, ఈ లోకంలో మీరు కష్టపడాలి, ఈ లోకంలో మీరు మరి జీవనోపాధిని చేయాలి, కష్టపడాలి, సంపాదించాలి. కానీ మీ తల మాత్రం పైన ఉండాలి. అయితే పైన ఏముంది? పైన పరలోకము ఉన్నది. పైన ఏమున్నది? పరలోకంలో ఉన్నటువంటి దూతలు ఉన్నారు. పైన ఉన్నటువంటి పరలోకంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు. అంటే మీ తలను పైకెత్తి దేవుని వైపు చూడండి. మీ దృష్టి మీ నేత్రాలు, మీ దృష్టి దూరదృష్టి లేకుండా భూ సంబంధమైన విషయాలనే చూస్తుంది. కానీ దేవుని వైపు చూడండి. మీ తలను పైకెత్తండి. దేవుని రాజ్యము వైపు చూడండి. నిత్యత్వము వైపు చూడండి. దేవుని వైపు చూడండి. దేవుని చెప్పేది వినండి. దేవుని రాజ్యంలోనికి వెళ్ళండి. ఆ రాజ్యం శాశ్వత రాజ్యం. అందులో యుగ యుగాలు, తరతరాలు మనం ఉండాలి. అబ్రహాం అంట గుడారములలో నివసించుచు ఈ లోకమంట కొద్ది కాలమే అని తాను వాగ్దానం ద్వారా పొందనైనటువంటి పరలోకము మీద దృష్టి ఉంచెను. ఆ గురి కలిగిన వాడై అబ్రహాము, ఆ భక్తులందరూ జీవించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట్లాడుతున్నాడు, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మన తలను పైకెత్తి మనం ఏం చేయాలంటే దేవునిని స్తుతించాలి, ఆకాశమందున్న దేవుని కీర్తించాలి, దేవునిని కొనియాడాలి, దేవుని రాజ్యంకై ఎదురు చూడాలి. ఎందుకు పైకి చూడాలంటే ఏదో ఒక క్షణమున రెప్పపాటున ఆయన రానై ఉన్నాడు. కొదమ సింహముగా రానై ఉన్నాడు, రాజుల రాజుగా రానై ఉన్నాడు, పెండ్లి కుమారుడుగా రానై ఉన్నాడు, రాజులకే రాజుగా రానై ఉన్నాడు. ఆయనను మనం ఎదుర్కోవడానికి మనము పైవైపు చూడాలి, పైనున్న వాటిని వెతకాలి, అక్షయమైన వాటిని వెతకాలి, దేవుని రాజ్యమును వెతకాలి. ఇది టెంపరరీ లోకం.
శాశ్వత కాలం ఉండినది దేవుని రాజ్యం, శాశ్వత కాల రాజ్యం దేవుని రాజ్యము అక్కడ ఉన్నది. అటువైపు చూడాలి, తలలెత్తాలి, ప్రతిరోజు కూడా ఆ విధంగా జీవించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అలా ఎప్పుడైతే మీరు అలా ఆలోచించారో మీ లోపలికంట బలశౌర్యములు గల యెహోవా, యుద్ధ శూరుడైన యెహోవా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మీ లోపల మహిమగల రాజు ప్రవేశించాలంటే మీ దృష్టి, మీ తలంపు, మీ ఆలోచన, మీ తల ఎల్లప్పుడూ మీ కాన్సన్ట్రేషన్ పైవైపు చూస్తూ ఉండాలి. కానీ చాలామంది యొక్క దృష్టి, చాలామంది తల భూ సంబంధమైన వాటి మీద, ఈ లోకము మీద, ఈ లోకపు ప్రకృతి మీద, ఈ లోకపు మనుషుల మీద మాత్రమే ఉన్నది. అది ప్రకృతి సంబంధంగా ఉన్నది. భూ సంబంధమైన వాటి మీద మనం చూస్తూ ఉన్నాం. మనం ఒక గుమ్మముగా ఉన్నాం, మనం ఒక ఇల్లుగా ఉన్నాం దేవునికి, మనం ఒక మందిరముగా ఉన్నాం దేవునికి, సజీవమైన ఇల్లుగా మనం ఉన్నాం. యుద్ధ శూరుడైన దేవుడు మనలో ప్రవేశించబోతూ ఉన్నాడు. మహిమ గల రాజు మనలో ప్రవేశించబోతూ ఉన్నాడు. నీకు ఉండడానికి ఒక ఇల్లు అయితే దేవునికి ఒక ఇల్లు నువ్వే, దేవునికి ఒక గుమ్మము నువ్వే. దేవుడు నీలో నివసించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆ యెహోవా పరిశుద్ధుడు, ఆయన మహిమ గల రాజు. ఆయన నీలోనికి రావాలంటున్నాడు. నీ తలుపు తట్టుచూ ఉన్నాడు. నువ్వు పై వైపు చూచినట్లయితే భూ సంబంధమైన ఏమి తిందునా, ఏమి త్రాగుదునా, ఏమి ధరించుకుందునా అని కాకుండా దేవుని వైపు చూచినట్లయితే, విశ్వాసంతో దేవుని వైపు చూచినట్లయితే, దేవుని మీద ఆధారపడినట్లయితే, మహిమగల రాజు, రాజుల రాజైన యేసు ప్రభు, యుద్ధశూరుడు, బలవంతుడు నీలో ప్రవేశించబోతూ ఉన్నాడు. నీలో రాజ్య పరిపాలన చేయబోతూ ఉన్నాడు. ఆయన నీలో ప్రవేశించిన తరువాత నీ జీవితం ధన్యమవుతుంది. నీ జీవితం అద్భుతాలు జరుగుతాయి. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నీ జీవితంలో శక్తి ఉంటుంది, నీలో జీవము ఉంటుంది. నీలో దేవుడు ఉన్నప్పుడు దుష్టుడు నీలోనికి రాలేడు. నువ్వు సంతోషంగా ఉంటావు, నువ్వు ధైర్యంగా ఉంటావు. ఎన్ని కష్టాలైనా నువ్వు జయిస్తావు, ఎన్ని కొండలైనా ఎక్కుతావు. నీ శక్తి తగ్గిపోదు, నీ బలము తగ్గిపోదు, నీ జ్ఞానము అపారము. ఆత్మ సంబంధమైన ఇల్లుగా దేవుడు మనల్ని పోలుస్తూ ఉన్నాడు. విశ్వాసి మనుష్యుడు దేవునికి ఒక మందిరముగా పోల్చబడింది బైబిలు గ్రంథంలో. కాబట్టి గుమ్మము అంటే ఇంట్లో పెట్టుకునే గుమ్మం కాదు. మనము తల పైకెత్తినప్పుడు దేవుడు ప్రవేశించబోతూ ఉన్నాడు. ఇన్ని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.